హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా థియేటర్‌కొచ్చిన 'పరమ సుందరి' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమాలో హీరో పేరొచ్చేసి పరమ్. అతనొచ్చేసి ఒక పెద్ద టెక్ వ్యాపారవేత్త కొడుకై అయితే ఉంటాడు. తను స్టార్ట్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ వచ్చేసి ఫెయిల్ అవుతూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే కొద్దిమంది సలహాతో ఒక ఫైండ్ మై సోల్‌మేట్ అనే ఒక యాప్‌లో ఇన్వెస్ట్ చేయమని తనకైతే సజెస్ట్ చేస్తారు. ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్‌ను తన ఫాదర్ దగ్గర తీసుకొని వెళ్లి దీంట్లో ఇన్వెస్ట్ చేయమని పరమ్ అయితే అడుగుతాడు. అయితే తన ఫాదర్ అయితే నమ్మడు అతన్ని. ఎందుకంటే ప్రీవియస్‌గా తను స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క స్టార్టప్ ఫెయిల్ అయినందుకు నేనైతే దీంట్లో ఇన్వెస్ట్ చేయనని చెప్తాడు. సో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో నమ్మడానికి నేనేం చేయాలని పరమ్ అడిగితే, అప్పుడు తన ఫాదర్ అయితే పరమ్‌కి ఒక ఛాలెంజ్ అయితే ఇస్తాడు. ఈ యాప్ నీ మీదే యూజ్ చేసుకో. 30 డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని చూపి అని పరమ్ ఫాదర్ అయితే పరమ్‌కి ఛాలెంజ్ ఇస్తాడు. ఆ ఛాలెంజ్‌లోనే ఫైండ్ మై సోల్‌మేట్ యాప్ వచ్చేసి 'సుందరి దామోదరన్ పిళ్ళై' అనే ఒక అమ్మాయినైతే చూపిస్తుంది. సో, ఈ అమ్మాయి వచ్చేసి ఏ ఒక ఫిల్టర్ లేకుండా యదార్థంగా తనకేం నచ్చింది, ఏముంది చాలా ముక్కుసూటిగా మాట్లాడే ఒక అమ్మాయి అయితే ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి అమ్మాయి కోసం అయితే పరమ్ ఢిల్లీ నుంచి కేరళకైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి తన ప్రేమనైతే చెప్తాడా? పెళ్ళైతే చేసుకుంటాడా? అసలు ఈ ఫైండ్ మై సోల్‌మేట్ యాప్ వచ్చేసి సక్సెస్ అయిందా? లేదా? అనేది మొత్తంగా ఈ సినిమా యొక్క కథ. ఈ సినిమా చూసుకుంటే ప్యూర్ అండ్ ప్యూర్ రొమాంటిక్ కామెడీ జోనర్‌కైతే చెందుతుంది. ఈ సినిమా మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా మ్యూజిక్ అయితే ఉంది. చాన్నాళ్ళ తర్వాత ఈ సినిమాలో ఒక మంచి మ్యూజిక్ అయితే విన్నాము. ప్రతి సాంగ్ అయితే మీకు హార్ట్ టచ్ అయితేనే ఉంటుంది. దాంతో పాటు ఆ విజువల్స్ మిమ్మల్ని ఇంకా ట్రీట్‌గా మారుస్తుంది. దాంట్లో స్పెషల్‌గా 'పరదేశియ' సాంగ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేశారు. ఆ కేరళని చాలా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. ఆ హిల్స్ గాని, ఆ వాటర్ ఫాల్స్ గాని, ఆ యొక్క నేచర్ గాని చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అదే విధంగా ఈ సినిమాలో పెర్ఫార్మన్స్ వైస్ చూసుకుంటే 'సిద్ధార్థ్ మల్హోత్రా' అయితే పరమ్ క్యారెక్టర్‌లో యాప్ట్‌గానే సూట్ అయ్యాడు. ఆ ఒక ఢిల్లీ నేచర్‌లో ఎలా ఉంటుందో అమ్మాయికి అలాగే ఉంటాడు. అదే విధంగానే 'జాన్వీ కపూర్' అయితే తన క్యారెక్టర్ బాగానే సూట్ అయింది. ఆ మలయాళీ యాక్సెంట్స్ అయితే బాగానే మాట్లాడింది. చాలా సునాయాసంగా మాట్లాడింది. ఈ సినిమా మీరు చూసుకుంటే ఈ సినిమాలో యూజ్ చేసిన లైన్ వచ్చేసి ఏం ఫ్రెష్ లైన్ అయితే కాదు. ఈ సినిమా లైన్ వచ్చేసి మనం చానా మూవీస్‌లో అయితే చూసాము. బట్ ఈ సినిమాలో ఒక లీడ్ క్యారెక్టర్స్ వచ్చేసి ఆ లైన్ వచ్చేసి చాలా ఫ్రెష్‌గా మార్చారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ గాని, వాళ్ళ పర్ఫార్మెన్స్ గాని, మ్యూజిక్ గాని, ఫస్ట్ హాఫ్‌లో జరిగే కొన్ని కొన్ని కామెడీ సీన్స్ గాని మీకైతే ఎంజాయబుల్‌గా ఫస్ట్ హాఫ్ అయితే రన్ అయిపోతా ఉంది. చాలా బాగానే ఎంగేజ్ చేస్తుంది ఫస్ట్ హాఫ్ అయితే. మీకెక్కడ బోర్ అనేది అనిపించదు. అంతేకాకుండా ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేశారు. ఆ కీళ్ళనొచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా కనబడిచ్చాడు. ఆ ఫ్రేమ్స్ గాని, ఆ కలర్ గాని, ఆ యాంగిల్స్ గాని, ఆ విజువల్స్ గాని ఎంత బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేశాడో సినిమాటోగ్రాఫర్ అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్క సాంగ్ అయితే అంత నీట్‌గా, అంత కలర్‌ఫుల్‌గా అయితే డిజైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ సినిమాకి చాలా రిచ్‌గానే ఉంది. టెక్నికల్ సైడ్ చూసుకుంటే సినిమా వచ్చి చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. బట్ ఈ సినిమా నెగెటివ్స్ చూసుకుంటే, ఈ సినిమాలో మెయిన్ నాకనిపించిన నెగెటివ్ ఏమంటే క్యారెక్టర్స్‌లో ఎమోషనల్ డెప్తే లేకుండా పోయింది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చేసి చాలా ఎమోషనల్‌గా ఉండాల. ఎందుకంటే మనం ఇలాంటి కథతోని వచ్చిన చాలా మూవీస్ అయితే చాలా ఎమోషనల్‌గా మనం కనెక్ట్ చేయడంతోనే దానికి అంత రిపీట్ వాల్యూస్ ఉంది. అంత ఆడియన్స్ అయితే దాన్ని బ్రహ్మరథం పట్టారు. సో, ఇలాంటి కథలొచ్చేసి చాలా లైట్ హార్టెడ్‌గా ప్రొసీడింగ్స్ గాని, కామెడీ గాని, లవ్ సీన్ గాని చాలా లైట్ హార్టెడ్‌గానే ఉండింది. దాన్ని కొంచెం స్ట్రాంగ్‌గా మార్చుండాలా. ఇంకొక విషయం ఏమనిపించిందంటే, పరం వచ్చేసి ఢిల్లీ నుంచి కేరళకి ఒక కారణంతోనే వస్తాడు. ఆ కారణాన్ని ఎప్పుడైతే అమ్మాయితో చెప్తాడో, ఆ అమ్మాయి కాస్త బాధపడుతుంది, కాస్త తిడుతుంది గానీ, త్వరగానే తనను ప్రేమిస్తానని ఒప్పుకునేస్తుంది. అంత ఈజీగా ఎలా జరిగిందని నాకైతే అర్థం కాలేదు సీనయితే. దాంట్లో కొంచెమన్నా కొంచెం పెయిన్ అనేది చూపియాలి. ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్న వ్యక్తి అయితే మోసం చేస్తుండంటే, ఆ ఒక టైంలో ఆ అమ్మాయి ఏర్పడే బాధనైతే క్లియర్‌గా చూపించింటారనుకుంటా నేనైతే. సెకండ్ హాఫ్ చూస్తా ఉంటే కంటిన్యూయస్‌గా డిప్ అవుతానే ఉండింది సెకండ్ హాఫ్ వచ్చేసి. ఎందుకంటే ఎడిటింగ్ వచ్చేసి ఇంకా కొంచెం ఫాస్ట్‌గా చేస్తున్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసి కొన్ని కొన్ని సీన్స్ అయితే స్ట్రెచ్ చేసినట్టు నాకైతే పర్సనల్‌గా ఫీల్ అయింది. సెకండ్ హాఫ్‌లో కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక గొప్ప సినిమాగా మారాల్సిన సినిమానైతే అన్ని లైట్ హార్టెడ్‌గా మార్చి ఒక బిలో యావరేజ్ మూవీగానే మార్చాలనుకుంటున్నా. మీరైతే ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూసిన తర్వాత మీకు నచ్చిందంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో అయితే వెళ్ళండి. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. కానీ లాస్ట్‌కైతే ఒక కిస్ సీన్ అయితే ఉంది. అంతేగాని ఇంకేం లేదు. ఓవరాల్‌గా చూసుకుంటే ఇవాల్టికి నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.